ఉచిత బస్సు ప్రయాణం మీద ముందుగా మీ అభిప్రాయం ఏంటి? ఉచిత బస్సు అనేది నో యూస్. సో ఎందుకంటే పథకాలు ఎవరు కూడా ప్రజలు ఎవరు అడగల, ఈ నాయకుల్ని పరిపాలకుల్ని పథకాలు ఎవరు అడగట్లా. వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కోసం, ఓట్ల కోసం పథకాలు అలవాటు చేశారు. ఇచ్చిన తర్వాత తీసుకోవడం ఎవరికైనా వాళ్ళ హక్కు. ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఎట్లా ఉంటారు? సో దీనివల్ల నో యూజ్. ఈ ఉచితాలు అనేవన్నీ ఎందుకు ఉపయోగం లేవు. సో విద్యా ప్రమాణాలతో ఉచిత విద్య, వైద్యం అవి అందితే ప్రమాణాలు ఫ్రీగా ఇచ్చేస్తారు. విద్య ఇస్తారు, వైద్యం ఇస్తారు, ఫ్రీగా కావాల్సింది. దాంట్లో క్వాలిటీ పెరగాలి, ప్రమాణాలు పెరగాలి. దాంట్లో ఉన్న స్టాఫ్ అప్డేట్ అవుతూ గవర్నమెంట్ స్కూల్స్ కాడ నుంచి, కాలేజీల కాడ నుంచి అన్నీ కూడా అవి చేయాలి. జనాలు ఆర్థికంగా తలసరి ఆదాయం పెరగాలంటే, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోవాలంటే, వాళ్ళ పిల్లల్ని మంచి ఫైనాన్షియల్గా సెటిల్ చేయాలంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఆఫ్టర్ డిగ్రీ తర్వాత కావాల్సింది ఏంటి? ఇప్పటి నుంచే వాళ్ళ డబ్బులు అనేది ఆదా చేసుకోవాలి. ఫస్ట్ స్టేజ్ నుంచే ఈ ఫ్రీ పథకాలు పెట్టి వేరే దాని మీద మళ్ళీ ఆ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తాం. ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామని చెప్తుంది ప్రభుత్వం. ఖచ్చితంగా పెంచుతారు ఛార్జీలు, బట్ వాళ్ళకి మాత్రం ఉచితం, లేడీస్కి మాత్రం. సో మీరు చెప్పినట్టు వాస్తవమే. సుప్రీంకోర్టులో కూడా చెప్తున్నారు ఉచితాలు వద్దని, కానీ వాళ్ళ ఎన్నికల హామీల కోసం వాళ్ళు ఇస్తున్నారు, అధికారం కోసం. ముందు ప్రజలు కాదు మారాల్సింది, ప్రజలు తప్పేం లేదు, పాలకులు మారాలి, పరిపాలన తప్పు. వాళ్ళు మారేది లేదు, ఎందుకంటే వాళ్ళు అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయారు రాజకీయ పరంగా వాళ్ళ పదవులను దక్కించుకోవడానికి. ఇట్లా జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఏదో రకంగా ఏదో పథకం పెడతా ఉంటారు. కానీ ఈ పథకం వల్ల లేడీస్కి బెనిఫిషియల్ అవుతుందని చెప్పి ప్రభుత్వం. బెనిఫిట్ అంటే రెగ్యులర్ ఇక వెళ్ళే వాళ్ళకి తప్ప, రెగ్యులర్ బిజినెస్ పర్పస్, వ్యాపారాలు నిమిత్తం తిరిగే వాళ్ళు, ఇంకా రకరకాల జాబ్స్ తిరిగే ఉంటారు, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్. వాళ్ళకి రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది కూడా ఒక నెలలో లేడీస్ కూడా బోర్ కొట్టేస్తుంది. ఆల్రెడీ 2 డేస్లో బోర్ కొట్టేసింది. ఫ్రీ అనేది పెద్ద వాళ్ళకి ఆ వాల్యూ ఏం కాదు. అది ఏంటంటే చేయాలి కదా ఓట్ బ్యాంకింగ్. అది జగన్ అయినా చంద్రబాబు అయినా ఒకటే. మనకు కావాల్సింది ఫ్రీలు కాదు. జనాలు తలసరి ఆదాయం పెరగాలంటే మెయిన్ కావాల్సింది విద్య, వైద్యం, వాటిని విద్యా ప్రమాణాలతో. అవి ఎప్పుడు పెరుగుతాయి? ప్రజాప్రతినిధులు, పాలకులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదివిస్తారో, గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళకి పథకాలు ఇస్తారో అవి వస్తాయి. గవర్నమెంట్ స్కూల్లో చదివే పరిస్థితులు వస్తాయంటే ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు చదువుతారో ఆటోమేటిక్గా ప్రైవేటీకరణ అనేది తగ్గుతూ ఉంటుంది. ప్రజెంట్ ప్రైవేటీకరణ చేయడం వల్ల జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా. అది ఎవరికి తెలియట్లే, ఏదో ఫ్రీ పెడుతున్నారు, వెళ్ళిపోతున్నాం. సో వాళ్ళ తప్పేం లేదు, వీళ్ళు ఓట్ల కోసం చేసే పని తప్ప వేరే నో యూస్. ఉచితంగా బస్సు పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే మంచిదా చెడ్డదా మీ అభిప్రాయం, ఒపీనియన్? ఏదైనా బ్యాడ్ అనుకుంటే ఏదైనా పర్లేదు. ప్రభుత్వం అయితే ఉచిత బస్సు పెట్టింది మీ ఆడవాళ్ళకి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు 2 ఉన్నాయండి. ఒకటైతే ఫ్రీగా ఉంటే బాగానే ఉంటుంది, కానీ దానివల్ల కొంచెం ఇబ్బందే. క్రౌడ్ ఉంటుంది, గబుకుని ఎక్కలేరు. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు ఎక్కలేరు. అవి కూడా కొన్ని సెక్షన్స్గా డివైడ్ చేశారు బస్సులు, దానివల్ల ఇబ్బంది ఉంటుంది. 5 బస్సులు మాత్రమే, 5 రకాల. అవును. సో మీరు చెప్పినట్టు ఆ రష్ లేకుండా, కొంచెం తోసుకోకుండా పెద్దవాళ్ళ ముందెక్కిచ్చేస్తే బాగుంటుంది. ఆలోచించుకుని అర్థం చేసుకొని. అవును, ఆడవాళ్లే కాబట్టి. అయినా సరే కొన్ని ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఎక్కారనుకోండి, గొడవలు అవుతాయి. ఫ్రీగా వాళ్ళు టికెట్ తీసుకున్న వాళ్ళు నిలబడలేరు కదా. అసలు ఇదంతా అనవసరం అండి. గవర్నమెంట్ ఏమైనా చేయాలనుకుంటే ఈ బస్సులు కాదు, పిల్లలకి ముందు చదువుకి మనీ వేయటం, విద్యా, వైద్యం ఆ 2 పర్ఫెక్ట్గా చేస్తే చాలు. ఇదంతా అవసరం లేదు, ఎందుకంటే ఇది అందరికి అలవాటైందే. దీనివల్ల 20 రూపీస్ 30 రూపీస్కి ఎందుకండి? అదైతే మాకైతే నచ్చల. అది కూడా పెద్ద ఏముందండి. ఇప్పుడు చూడండి, పల్లె వెలుగులు 4 వచ్చాయి, కానీ అవి రాలా. ఎక్స్ప్రెస్లే పెట్టారు. ఎక్స్ప్రెస్ ఎక్కొచ్చమ్మా, ఎక్స్ప్రెస్ ఫ్రీనే. లేదు, నాన్ స్టాప్. అది నాన్ స్టాప్ ఫ్రీ కాదులే, ఎక్స్ప్రెస్ ఫ్రీనే, కానీ అవి రాలా. చూసారా, మేము 1 అవర్ నుంచి ఉన్నాం. అందుకనే ప్రభుత్వ పథకం వచ్చాక అంతే కదండి, చేసేది పర్ఫెక్ట్ గా చేయాలి. సో ఏంటి మరి ఏడాదిలో మంచి జరిగిందా మీకు? మాకేం అంతగా జరగలేదండి. దీపం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారన్న, వచ్చాయా గ్యాస్ సిలిండర్ డబ్బులు? ఒకటి వచ్చింది. తల్లికి వందనం కింద డబ్బులు వేసామని చెప్తున్నారు. ఇదొకటండి, డబ్బులు అయితే పడలేదు.
పడినట్టు బ్యాంకులో మెసేజ్ వచ్చింది కానీ డబ్బులు అకౌంట్లో పడలా. అదే కాలేజీలో మెసేజ్ వచ్చింది, సారీ కాలేజీలో మెసేజ్ వచ్చింది, బ్యాంక్కి వెళ్ళి కనుక్కుంటే డబ్బులు రాలా, మా పాపకే రాలేదు. అది మాకు నచ్చలేదు. స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు రేపో మాపో నెలకు 1500 వేస్తారంట మీ ఆడ. అవి మేము నమ్మమండి, అదంతా మాకు అవసరం లేదు. దీపావళి నుంచి అదంతా మాకేం అవసరం లేదు. గత ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందా? అదైతే మేము చెప్పలేమండి. ఏదైనా పర్ఫెక్ట్గా చేస్తే ఇదే ఏదైనా మంచిదే. ఫైనల్గా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం మీద నేను చెప్పలేనండి. థ్యాంక్స్ అమ్మా.